స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, నేను మీ మురగపాతి తెలుగు ట్రేడర్. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సాయంత్రం వీడియో చేయాల్సింది, అది అన్ఫార్చునేట్లీ చేయలేదన్నమాట. అసలు నిన్న ఏం జరిగింది ట్రేడింగ్ సెషన్లో అంటే బొక్కబడ్డది అన్ని లాస్ అయ్యానమాట. సో లాస్ ఎలా అయ్యానంటే బిఎస్సి 2 ట్రేడ్లు అయితే తీసుకున్నాను చెప్పాను ఆల్రెడీ. నేను రిస్క్ తీసుకుంటానని చెప్పేసి ఫస్ట్ ట్రేడ్ అయితే ప్రాఫిట్ అనమాట, బిఎస్సి మీద తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి లుపిన్ మీద అయితే నేను తీసుకున్నాను అనమాట. లుపిన్ ఇది ఒక చెప్పాను కదా. సో లుపిన్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. సో లుపిన్ అనేది ఒక డ్రగ్ అనేది కొత్తగా యుఎస్ఏ వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. అది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. బట్ నిఫ్టీలో చూసుకుంటే దీని వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ అనమాట. కానీ చూసుకుంటే నిన్న బేభత్సమైనటువంటి సేలింగ్ అయితే జరిగింది. నేను మార్కెట్స్ మీరు అందరూ చూశారు. అయితే నేను యావరేజ్ చేశానండి. ఫస్ట్ ఒక క్వాంటిటీ తీసుకున్నాను, తర్వాత ఇంకొక నెంబర్ దగ్గర నేను ఒక క్వాంటిటీ తీసుకున్నాను. అయినప్పటికీ కూడా ఏమాత్రం అది జరగలేదనమాట. నేను ఆశించిన స్థాయిలో రాలేదు. సో ఈ విధంగా అయితే లాస్ అయితే జరిగిందనమాట. పికప్ అవుతుంది అనుకున్న రేంజ్ అనేది రాలేదనమాట. అయ్యింది చాలా తక్కువ అనమాట. నేను అనుకున్న యావరేజ్ చేసిన తర్వాత కూడా ఆ రేంజ్ అనేది బ్రేక్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మళ్ళీ ఎక్కడైతే వచ్చానో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. మళ్ళీ క్యాపిటల్ 13,490కి అయితే వచ్చానమాట. అంటే మళ్ళీ టార్గెట్ మళ్ళీ 14,000. సో చూద్దాం, ఈ రోజైనా సరే మెల్లమెల్లగా 14,000 రీచ్ అవుతాను అనుకుంటున్నాను. ఇంకా న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాలు, అశోకు, లేలాండ్, వడాఫోన్ ఐడియా, ఏఆర్టీసీ, టీవీఎస్ మోటార్ ఇవైతే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మెయిన్గా అండ్ న్యూస్ విషయంలోకి వస్తే టీవీఎస్ మోటార్ ఒకటి ఉందన్నమాట. అది ఒకటి వచ్చి మొమెంటమ్ అంటే మొమెంటమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ అని చెప్పేసి విత్ కర్ణాటక గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ 2,000 కోట్లు నెక్స్ట్ 5 years పాటు ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిందని చెప్పేసి అంటున్నారు టీవీఎస్ మోటార్ మీద. సో ఇది కూడా కొంచెం మంచిదే. ఓకే, తర్వాత ఐఆర్సిటీసీ కూడా యాక్చువల్లీ రిపోర్ట్ 14% గ్రోత్ చూపించిందనమాట డిసెంబర్ క్వార్టర్స్లో. స్టాండర్డ్ అలో నెట్ ప్రాఫిట్ 341 కోట్లు వేరియస్ చూపించిందనమాట ఇయర్ అగో పీరియడ్ అనమాట. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. సో ఇవి కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బట్ రిస్క్ అయితే ఈసారి అయితే తీసుకోదలుచుకోవట్లేదు. సో జాగ్రత్తగా అయితే ఈసారి ట్రేడింగ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.